అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే పార్లమెంట్లో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా చర్చ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇవాళ దేశానికి ఇవాళ భారత రాజ్యాంగాన్ని నిర్మాతగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానించడం అంటే ఇంతకంటే దుర్మార్గం లేదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. పదే మీరు అందరూ అంబేద్కర్ అంటారు ఏమిటి, మీరు దేవుడి పేరు తలుచుకుంటే స్వర్గానికి వెళ్తారన్నట్టుగా అమిత్ షా వ్యాఖ్యలు చేయడం ఇలా చాలా దుర్మార్గం. ఇవాళ భారతదేశ ప్రజలకి అంబేద్కర్ దేవుళ్ళలానే ఉన్నారు. ఎందుకంటే ఆయన రాష్ట్ర రాజ్యాంగం ప్రకారమే ఇవాళ దళితులకు కానీ మైనార్టీలకు కానీ ఇవాళ ప్రజలందరికీ కూడా అనేక హక్కులు వచ్చినాయి, స్వేచ్ఛ స్వతంత్రాలు వచ్చినాయి. ఇవాళ ప్రజాస్వామ్యయుతంగా బతికే పరిస్థితి ఉన్నది. అట్లాంటి ఇవాళ భారత రాజ్యాంగాన్ని అవమానించే పద్ధతుల్లో, అంబేద్కర్ని అవమానించే పద్ధతుల్లో అమిత్ షా వ్యాఖ్యలు చేయడం అంటే ఇంతకంటే అన్యాయం ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇవాళ భారత రాజ్యాంగమే లేకపోతే ఇవాళ బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కోరుకున్న విధంగా మరువాదం అమలైతే కనుక ఇవాళ దళితులకు హక్కులు ఉండవు, మైనార్టీలకు హక్కులు ఉండవు, మహిళలకు హక్కులు ఉండవు, ఈ దేశ ప్రజలకు కూడా హక్కు ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ రాజ్యాంగాన్ని అంగీకరించలేని, ఆమోదించలేని ఇవాళ బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళ దేశాన్ని పరిపాలిస్తూ ఉంది. అందుకే ఈ దేశానికి దుస్థితి పట్టింది. అందుకోసం ఈరోజు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, లౌకిక తత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఇవాళ అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు వెంటనే ఉపసరించుకోవాలి. ఇవాళ అట్లాంటి వ్యాఖ్యలు చేసిన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి. లేని పక్షంలో కేంద్ర మంత్రివర్గం నుండి అమిత్ షాని బర్తరఫ్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో ఇవాళ భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే దానికోసం అందరూ కూడా ఐక్యంగా పోరాడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.